హలో అండి, వెల్కమ్ టు శ్రీదేవి కిషన్ స్టోరీస్. మొన్న మనం చెప్పుకున్న స్టోరీలో, నేను చెప్పిన స్టోరీలో సగం మేము చర్చ్కి అయితే వెళ్తున్నామని అయితే చెప్పాం కదా. వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఆల్రెడీ మాకు ఊరంతా తెలుసు కాబట్టి మాకు తను చెప్పిన అడ్రస్ మాకు కొంచెం ఐడియా ఉంది. అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత బయట మనకి డెకరేషను లైటింగ్లతో చర్చికి బాగా పెట్టుకున్నారనమాట. ఇది ఎవరిని కించపరిచే ఉద్దేశం అయితే కాదండి, అందరూ దేవుళ్ళందరూ ఒక్కటే అన్నమాట. ఇది నాకు జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని అయితే నేను చెప్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మేడలు అనమాట. మేడ మీదకి మనకి వేప చెట్టు అయితే ఉంటుంది, పెద్ద వేప చెట్టు అనమాట. ఆ మెట్లు సైడ్ మనకి వాష్రూమ్ అయితే ఉంటుంది అనమాట. తను వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఆ వాష్రూమ్ దగ్గర అక్కడ తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి వెళ్ళిపోయింది అనమాట. అక్కడ పిల్లలందరూ కూడా ఉన్నారు, మామూలుగా ఆడుకుంటున్నారు. వచ్చిన తర్వాత వెంటనే ఇద్దరు పీకులు నన్ను మా ఫ్రెండ్ పీక్ కోడి పీక పట్టుకున్నట్టు పట్టేసుకొని, మీరు ఎందుకు వచ్చారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని చెప్పేసి పీక్ నొక్కేసి చచ్చిపోండి అని అయితే అన్నదన్నమాట. తను ఎందుకు అలా అన్నదో కూడా అర్థం అవ్వలేదు. మేము వెళ్ళిపోయాం. ఒక్కసారిగా అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వచ్చారు. రావడంతో తనైతే భయపడింది ఏంటో తెలీదు. వెంటనే వాళ్ళని చూసి లోపలికి అయితే వెళ్ళిపోయింది అనమాట. చాలా భయం వేస్తుందండి. తను ఎందుకు అలా చేసిందో కూడా అర్థం అవ్వలేదు అనమాట. మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోవచ్చాను అన్నదనమాట. ఎందుకు వెళ్ళిపోవడం, తనకి దెయ్యం ఏమన్నా పట్టుకుందేమో అని చెప్పేసి నేను అన్నాను అనమాట. మాకు అలాగే అనిపించిందండి, దెయ్యం ఏమన్నా ఆవాహించిందేమో. తను అలా చేసిందని అయితే అనుకున్నాం అనమాట. కొల్లవి పెద్దగా ఎర్రవి చేసేసి చచ్చిపోండి అని చెప్పింది. తను మళ్ళీ వచ్చిందనమాట. లోపల నుంచి వచ్చి మా మేడ మీదకి తీసుకెళ్తాను, చాలా బాగుంటుందని అయితే చెప్పేసాను అన్నదన్నమాట. సరే అయితే మేము వస్తామని అయితే చెప్పాను. కానీ మా ఫ్రెండ్ అయితే వద్దని అన్నది. కానీ నేనైతే ఏమైపోదు, వెళ్ళి చూద్దాం పదా అనేసి అయితే తనని కూడా బలవంతంగా తీసుకొని మేము ముగ్గురు వెళ్ళామన్నమాట. ఆ మేడ మీదకి వెళ్ళిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఏంటన్నది మళ్ళీ మీకు మరొక వీడియోలో చెప్తానండి. ఇది ఒక్క వీడియోకి అయితే సరిపోదన్నమాట. మళ్ళీ వీడియోలో కలుద్దాం.